నేడు బీజేపీ నేతలు కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరు కానున్నారు. ఎంపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారిగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, పార్టీలను ఎండగట్టే విధానంపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం పార్టీ నుంచి పోటీ చేస్తున్న 15 మంది ఎంపీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. నేడు బీజేపీ నేతలు కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరు కానున్నారు. ఎంపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారిగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, పార్టీలను ఎండగట్టే విధానంపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఎన్ని గంటలకు సమావేశం జరగబోతోంది? ఎన్నికల వ్యూహాలతో పాటుగా ఇంకా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పాటు మరొకవైపు కీలకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకి చాలా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పార్లమెంట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులైనటువంటి సునీల్ బన్సల్తో పాటు అదేవిధంగా తరుణ్ చుగ్ ఈ ఇద్దరి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి 15 పార్లమెంట్ అభ్యర్థులతో పాటు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా పదాధికారులతో పాటు కన్వీనర్లంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన, అదేవిధంగా మరొకవైపు ఎన్నికల ప్రచారంలో ఈ 10 సంవత్సరాల పాటు ప్రధాని మోడీ చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాలతో పాటు మరొకవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి వైఫల్యాలపైన పెద్ద ఎత్తున గడపకు కూడా తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయానికి బీజేపీ కాషాయ దళం రావడం జరిగింది. ప్రస్తుతం ఈ అన్ని అంశాలపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు 15 పార్లమెంటుకి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో కీలకంగా 15 పార్లమెంట్ అభ్యర్థులకి జాతీయ నాయకత్వం ప్రస్తుతం దిశానిర్దేశం చేయబోతుంది. ఎందుకంటే టార్గెట్ 12 అనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. బీజేపీ 12 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి, ప్రచారాన్ని కూడా అదే స్థాయిలో ముమ్మరం చేయాలనేటటువంటి దిశానిర్దేశం జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి చేయబోతుంది. ఈ 15 మంది పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా జాతీయ నాయకత్వం చేసేటటువంటి సూచనలు తీసుకోవడంతో పాటు మరొకవైపు వారి అభిప్రాయాలను కూడా జాతీయ నాయకత్వానికి తెలియజేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి జిల్లాల్లో కూడా ఎన్నికల ప్రచార సమయంలో జిల్లా అధ్యక్షుల నుంచి అదేవిధంగా బూత్ స్థాయి అధ్యక్షుల వరకు కూడా ప్రతి ఒక్కరూ తాము చేయవలసినటువంటి ఎన్నికల ప్రచారం, అదేవిధంగా రూట్ మ్యాప్, అదేవిధంగా గడపకి బీజేపీకి సంబంధించినటువంటి పథకాలను ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశంపైన ప్రధానంగా జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేయబోతుంది. దీంతోపాటు ప్రతి ఒక్క ఓటర్కి ప్రధాని మోడీ చేసినటువంటి అభివృద్ధి పథకాలను తెలియజేసే విధంగా కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి కరపత్రాలు తయారు చేయడం, అదేవిధంగా ప్రత్యేకంగా బీజేపీ 10 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా ఏమేం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్న దానిపైన ప్రత్యేకంగా కరపత్రాలు రూపొందించడంతో పాటు మరొకవైపు ఓటర్ల అందరికీ కూడా తెలియజేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు కాషాయ దళం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎందుకంటే ఇప్పటికే జాతీయ అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి
క్యూ కడుతున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు సైతం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే అమిత్ షా అదేవిధంగా ప్రధాని మోడీ సైతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అమిత్ షా భారీ బహిరంగ సభల్లో పలు సభల్లో పాల్గొనగా అదేవిధంగా ప్రధాని మోడీ సైతం తెలంగాణలో మూడుకు పైగా కూడా భారీ బహిరంగ సభల్లో పాల్గొనడంతో పాటు అదేవిధంగా మరొకవైపు మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసినటువంటి భారీ రోడ్ షోలో ప్రధాని మోడీ పాల్గొని పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. ఎందుకంటే ప్రధాని మోడీ పాల్గొన్నటువంటి ఎన్నికల ప్రచారంలో 4-5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ నేతలందరినీ, అభ్యర్థులందరినీ కూడా ఒకే చోటుకి తీసుకురావడం, అదేవిధంగా వారందరినీ పరిచయం చేయడంతో పాటు ఎన్నికల ప్రచారంలో మోడీ పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఈరోజు జరిగేటటువంటి సమావేశం మాత్రం చాలా కీలకమైనటువంటి సమావేశంగా మనం పరిగణించాలి. ఎందుకంటే మరికొద్ది అంటే 50 రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 50 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా అగ్రనేతలకు సంబంధించినటువంటి ప్రచార రూట్ మ్యాప్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు మోడీ మరొకవైపు అమిత్ షా ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో సైతం పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మిగిలినటువంటి మోడీతో పాటు అమిత్ షా ఇతర అగ్రనేతల రూట్ మ్యాప్కి సంబంధించి వారు ఏ పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ అగ్రనేతలు పాల్గొనాలి, అదేవిధంగా ఈ ప్రచారాలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు అన్నింటిని కూడా సిద్ధం చేయబోతున్నారని చెప్పాలి. 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైతే దాదాపు 2-3 గంటల పాటు ఈ సమావేశం కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి కేంద్రంలో బీజేపీ వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తుంది అన్న దానిపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం, ముఖ్యంగా తెలంగాణకి ఫలానా నిధులు కేటాయిస్తాం, ఫలానా అభివృద్ధి చేస్తాం అనేటటువంటి అంశం పైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మరొక ముఖ్య నాయకుల సమావేశం, బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పలు ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి సమావేశం కూడా ఉండబోతుందనే చెప్పాలి సతీష్. అంటే మిగిలిన 2 స్థానాలకి ఎప్పుడు అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఆల్రెడీ 15 స్థానాలకి కంప్లీట్ అయ్యాయి. ఇంకా 2 స్థానాలకు సంబంధించి ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉందనుకోవాలి. ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పుడు జరిగేటటువంటి సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మంతో పాటు వరంగల్కి సంబంధించినటువంటి ఈ 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ 2 స్థానాలకు సంబంధించి మరొకవైపు ఇతర బీఆర్ఎస్ నుంచి వచ్చేటటువంటి నేతకి ఖమ్మం టికెట్ కేటాయించేటటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ 2 టికెట్లకు సంబంధించినటువంటి ఈ 2 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. ఈ సమావేశం ఈ 2 పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులపైన చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత జాతీయ నాయకత్వానికి ఈ 2 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక పైన రాష్ట్ర నాయకత్వం సూచనలు తీసుకోవడంతో పాటు ఆ నివేదికను జాతీయ నాయకత్వాన్ని తెలియజేసిన తర్వాత ఆ 2 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన ఒక 2 రోజుల్లో ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మొత్తానికి 12 స్థానాలు కైవసం చేసుకోవడం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఎన్నికల ప్రచార వ్యూహాలకి ప్రస్తుతం ప్రణాళికను అన్నింటిని కూడా రచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. తెలంగాణలో